వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ప్రజలందరికీ మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డికి బైరెడ్డిపల్లి మండలం అధ్యక్షులు కిషోర్ గౌడ్ గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు దేవదొడ్డి పంచాయతీ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసిన దేవదొడ్డి పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి విజయభాస్కర్. కూటమి ప్రభుత్వ పరిపాలనలో దేవదొడ్డి పంచాయతీ నందు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని బి విజయభాస్కర్ తెలిపారు. దేవదొడ్డి పంచాయతీ సమస్యలు అమర్నాథ్ రెడ్డి మరియు బైరెడ్డిపల్లి మండలం అధ్యక్షులు కిషోర్ గౌడ్ సహకారంతో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం దేవదొడ్డి తెలుగుదేశం పార్టీ పంచాయతీ అధ్యక్షులు బి విజయభాస్కర్ పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. పల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిషోర్ గౌడ్ గారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినాము. దాంట్లో భాగంగా సీసీ రోడ్లు కానీ మా గ్రామ పంచాయతీ దేవదొడ్డి గ్రామ పంచాయతీలోని కామినేపల్లి గ్రామంలో సీసీ రోడ్లు అయితేనేమి, కోటాలంకలో సీసీ రోడ్లు అయితేనేమి, గుంతకురపల్లిలో సీసీ రోడ్లు అయితేనేమి, ఇంకా బోర్లు కానీ ఎన్నో సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన తెలుగుదేశం పార్టీ అమర్నాథ్ రెడ్డి తరఫున ఎన్నో సంక్షేమ పథకాలు చేసినాము. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మన నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పంచాయతీ కార్యదర్శిగాను పంచాయతీ అధ్యక్షుడిగాను ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసినాము. ఎందరికో అన్ని రకాల సహాయాలు చేస్తూ సాధ్యమైనంత వరకు పార్టీ సభ్యులకు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఎన్నో గ్రామంలో ఏం కావాల్సినా కూడా భీమ్ కార్డులు అయితేనేమి, పింఛన్లు అయితేనేమి అన్నీ మనము ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినాము. ఆ గవర్నమెంట్ నుంచి వచ్చిన మన ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ 10 నెలల్లో కానీ మనం చేయాల్సిన ప్రజలకు ఏ సేవలు చేయాలో అన్నీ మన శక్తి వంచన లేకుండా అన్నీ చేసినాము. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనము ఎన్నో సంక్షేమ పథకాలు చేసినాము. కాబట్టి ఇంక ముందు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు చేయగలమని తెలియజేస్తున్నాను. ప్రస్తుతము కూటమి ప్రభుత్వంలో ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. గత ప్రభుత్వం లాగా ప్రజలు గలాటాలు లేకుండా ప్రశాంతంగా వాళ్ళ పనులు చేసుకొని పోతున్నారు. మన చంద్రబాబు నాయుడు ఇచ్చిన 6 ప్రోగ్రాంలో భాగంగా మనము ఇప్పుడు దీపం పథకం కింద ఇచ్చినాము. తర్వాత ఉండే ఒక్కొక్కటి పింఛన్లు కానీ మిగతా ఉండేవన్నీ ఒక్కొక్కటి 6 సూపర్ పథకంలో అన్నీ అమలు చేయగలమని తెలియజేస్తున్నాము. పేదలకి అన్న క్యాంటీన్లో భోజనం చేస్తూ ఉంది. ఇప్పుడు ముందు లేకుండా పోయిండే ఇప్పుడు అన్న క్యాంటీన్లో ప్రశాంతంగా టయానికి భోజనం చేస్తూ ఉన్నారు. 5 రూపాయలకే భోజనం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నీటి దీనికి ప్రాధాన్యత ఇచ్చిన దానికి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నారా లోకేష్ గారు ప్రజల దర్బార్లో సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడంలో చాలా సంతోషంగా ఉంది. మిగతా పార్టీ విషయంలో సభ్యత్వాలు చేయడంలో పార్టీ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ మేము పార్టీ సభ్యత్వాలు చేసినాము. ఇంకనూ మన పంచాయతీలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మన అమర్నాథ్ రెడ్డి గారి సహాయంతో పంచాయతీలోనూ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో అవన్నీ చేసేదానికి నా వంతు కృషి చేస్తానని అందరికీ మన పంచాయతీ గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై ఎన్ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, జై ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు, జై కిషోర్ గౌడ్ గారు.